నమస్తే స్నేహితులారా! నేను మీ మెప్మా డిజి మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? మన ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు మన జీవితంలో భాగం అయిపోయాయి. ఇవి సురక్షితంగా ఉండకపోతే మన సమాచారం ప్రమాదంలో పడుతుంది. ఈరోజు మనం ఈ గ్యాడ్జెట్ల భద్రత గురించి తెలుసుకుందాం. ఇంకా ఎందుకు ఆలస్యం మొదలుపెడదాం. హలో అండి, నేను మీ అనుష. ఈరోజు మీ ఇంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను సైబర్ భద్రతతో ఎలా కాపాడుకోవాలనేది తెలుసుకుందాం. ఈ రోజుల్లో మన ఇళ్లలో చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటున్నాయి కదా. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ స్పీకర్లు, సెక్యూరిటీ కెమెరాలు, ఇంకా చాలా రకాలు. ఇవన్నీ మన జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి. కానీ వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు వీటిని ద్వారా మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి లేదా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవచ్చు. మరి ఈ ప్రమాదాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన గ్యాడ్జెట్లకు ఎలా భద్రత కల్పించాలి, ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మొదటిగా, మీ వైర్లెస్ రూటర్ని భద్రపరచడం మన ఇంటిలోని అన్ని ఇంటర్నెట్ ఆధారిత గ్యాడ్జెట్లకు ముఖ్యమైనది. వైర్లెస్ రూటర్ ఇది మన ఇంటి ఇంటర్నెట్ యొక్క గుమ్మం లాంటిది. దీన్ని మనం సరిగ్గా కాపాడుకుంటే చాలా వరకు ప్రమాదాలను తప్పించవచ్చు. డిఫాల్ట్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను మార్చండి. మీరు కొత్త రూటర్ కొన్న లేదా ఫిక్స్ చేసిన వెంటనే దాని డిఫాల్ట్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను తప్పకుండా మార్చండి. చాలా రూటర్లకు కంపెనీ వాళ్ళు ఒకే రకమైన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. ఇది సైబర్ నేరగాళ్లకు సులువుగా తెలిసిపోతుంది. కాబట్టి గట్టిగా ఉండే కొత్త పాస్వర్డ్ను సెట్ చేసుకోండి. కనీసం 12 అక్షరాలు ఉండేలా, అందులో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, నెంబర్లు మరియు ప్రత్యేక గుర్తులు ఉండేలా చూసుకోండి. మీ పేరు లేదా పుట్టినరోజు లాంటి సులువుగా గుర్తుపట్టే పాస్వర్డ్లను పెట్టకండి. రూటర్ ఫర్మ్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. మీ రూటర్ని కంపెనీ వాళ్ళు సెక్యూరిటీకి సంబంధించిన అప్డేట్లను విడుదల చేస్తుంటారు. వాటిని ఎప్పటికప్పుడు మీ రూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. కొన్ని రూటర్లలో ఆటోమేటిక్ అప్డేట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకోండి. WPA3 ఎన్క్రిప్షన్ను ఎంచుకోండి. మీ రూటర్ సపోర్ట్ చేస్తే WPA3 అనే ఎన్క్రిప్షన్ను వాడండి. ఇది WPA2 కంటే ఎక్కువ సురక్షితమైనది. మీ రూటర్ పాతదైతే WPA2 అయినా పర్లేదు, కానీ WEP లాంటి పాత ఎన్క్రిప్షన్లను మాత్రం వాడకండి. డిఫాల్ట్ SSIDని మార్చండి. మీ వైఫై నెట్వర్క్ పేరును SSID కూడా మార్చండి. మీ పేరు లేదా మీ ఇంటి పేరు లాంటి వ్యక్తిగత సమాచారం ఉండేలా పెట్టకండి. WPSని డిజేబుల్ చేయండి. WPS వైఫై ప్రొడక్ట్ సెటప్ అనే ఆప్షన్ కొన్ని రూటర్లలో ఉంటుంది. ఇది కొన్నిసార్లు సురక్షితం కాదు, కాబట్టి దాన్ని డిజేబుల్ చేయడం మంచిది. రిమోట్ మేనేజ్మెంట్ను డిజేబుల్ చేయండి. మీరు మీ రూటర్ను వేరే చోట నుండి కంట్రోల్ చేయాల్సిన అవసరం లేకపోతే రిమోట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ను డిజేబుల్ చేయండి. మీ SSIDను దాచడం గురించి ఆలోచించండి. మీ వైఫై పేరును దాచడం వల్ల అందరికీ కనిపించదు. ఇది కొంచెం అదనపు భద్రత ఇస్తుంది, కానీ పూర్తిగా నమ్మదగినది కాదు. మీ వ్యక్తిగత గాడ్జెట్లను భద్రపరచడం. రూటర్ను భద్రపరుచుకున్న తర్వాత మన వ్యక్తిగత గాడ్జెట్లపై స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లకు కూడా భద్రత కల్పించడం చాలా ముఖ్యం. బలమైన ప్రత్యేకమైన పాస్వర్డ్లను ఉపయోగించండి. మీ ప్రతి గ్యాడ్జెట్కి మరియు మీరు వాడే ప్రతి ఆన్లైన్ ఖాతాకు బలమైన ప్రత్యేకమైన పాస్వర్డ్లను పెట్టండి. ఒకే పాస్వర్డ్ను అన్ని చోట్ల వాడకండి. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ MFA లేదా 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి. దీనివల్ల
మీ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసినా మీ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి ఇంకో అదనపు కోడ్ అవసరం అవుతుంది. ఉదాహరణకు మీ ఫోన్కు వచ్చే ఓటీపీ. సెక్యూరిటీ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసి అప్డేట్ చేయండి. మీ కంప్యూటర్లలో మంచి యాంటీవైరస్ మరియు యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. మీ ఫోన్కి కూడా సెక్యూరిటీ యాప్ అందుబాటులో ఉన్నాయి, వాటిని పరిశీలించవచ్చు. సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. మీ ఫోన్లు, ల్యాప్టాప్లలో ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర అప్లికేషన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. మీ అప్డేట్లలో సెక్యూరిటీ సంబంధించిన ముఖ్యమైన మార్పులు ఉంటాయి. ఆటోమేటిక్ అప్డేట్ ఆప్షన్ ఉంటే దాన్ని ఆన్ చేసుకోండి. భౌతిక ప్రాప్యతను సురక్షితం చేసుకోండి. మీ గ్యాడ్జెట్లను ఇతరులను సులువుగా తీసుకోకుండా లేదా వాడకుండా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా సెక్యూరిటీ కెమెరాలను సురక్షితమైన ప్రదేశంలో అమర్చండి. గ్యాడ్జెట్లను లాక్ చేయండి. మీ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లను వాడినప్పుడు బలమైన పాస్వర్డ్లు, పిన్లు లేదా బయోమెట్రిక్ అంటే వేలిముద్ర లేక ముఖ గుర్తింపు లాక్లతో లాక్ చేయండి. కొంత సమయం వాడకపోతే ఆటోమేటిక్గా లాక్ అయ్యేలా సెట్ చేసుకోండి. తెలియని యూఎస్బి డ్రైవ్లను వాడవద్దు. మీకు నమ్మకం లేని యూఎస్బి డ్రైవ్లను మీ కంప్యూటర్కు కనెక్ట్ చేయకండి. వాటిలో వైరస్లు ఉండే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ మరియు ఐఓటీ పరికరాలను భద్రపరచండి. ఇప్పుడు చాలా ఇళ్లలో స్మార్ట్ హోమ్ పరికరాలు ఉంటున్నాయి. స్మార్ట్ టీవీలు, స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ బల్బులు, స్మార్ట్ డోర్ లాక్లు, సెక్యూరిటీ కెమెరాలు లాంటివి. వీటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. డిఫాల్ట్ పాస్వర్డ్లను వెంటనే మార్చండి. మీరు కొత్త స్మార్ట్ పరికరం కొన్న వెంటనే దాని డిఫాల్ట్ పాస్వర్డ్ను మార్చండి. చాలా పరికరాలకు ఒకే రకమైన డిఫాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది. ఫర్మ్వేర్ను అప్డేట్ చేయండి. మీ స్మార్ట్ పరికరాల ఫర్మ్వేర్ను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. అవసరం లేని ఫీచర్లను డిసేబుల్ చేయండి. మీరు వాడని ఫీచర్లను మీ స్మార్ట్ పరికరాలలో డిసేబుల్ చేయండి. ఉదాహరణకు మీకు స్మార్ట్ స్పీకర్లో వాయిస్ కంట్రోల్ వాడకపోతే దాన్ని ఆఫ్ చేయవచ్చు. గోప్యత సెట్టింగ్లను సమీక్షించండి. మీ స్మార్ట్ హోమ్ పరికరాల యాప్లలో ఉండే గోప్యత సెట్టింగ్లను జాగ్రత్తగా చదివి మరియు మీకు కావాల్సిన విధంగా మార్చుకోండి. నెట్వర్క్ సెగ్మెంటేషన్ గురించి ఆలోచించండి. మీ రూటర్ సపోర్ట్ చేస్తే మీ స్మార్ట్ పరికరాల కోసం ఒక ప్రత్యేకమైన గెస్ట్ నెట్వర్క్ను ఏర్పాటు చేయండి. దీనివల్ల అవి మీ మెయిన్ నెట్వర్క్తో కలవకుండా ఉంటాయి మరియు ఒకవేళ వాటికి హ్యాక్ జరిగినా మీ ముఖ్యమైన డేటా సురక్షితంగా ఉంటుంది. మీకు నిజంగా అవసరమైన వాటినే కొనండి. ఏదైనా స్మార్ట్ పరికరం కొనే ముందు దాని భద్రత మరియు గోప్యతాపరమైన అంశాలను ఒకసారి ఆలోచించండి. మన హోమ్ నెట్వర్క్ను మరింత సురక్షితంగా ఉంచడానికి కొన్ని అదనపు పద్ధతులు ఉన్నాయి. ఫైర్వాల్ను ఎనేబుల్ చేయండి. మీ రూటర్లో ఫైర్వాల్ అనే ఒక సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. ఇది మీ నెట్వర్క్లోకి అనుమానాస్పదమైన ట్రాఫిక్ను రాకుండా అడ్డుకుంటుంది. ఇది ఎప్పుడూ ఆన్లో ఉండేలా చూసుకోండి. గెస్ట్ నెట్వర్క్ను ఏర్పాటు చేయండి. మీ ఇంటికి ఎవరైనా బంధువులు లేదా స్నేహితులు వచ్చినప్పుడు వారికి మీ మెయిన్ వైఫై పాస్వర్డ్ ఇవ్వకుండా ఒక ప్రత్యేకమైన గెస్ట్ నెట్వర్క్ను క్రియేట్ చేయండి. దీనివల్ల వాళ్ళు మీ మెయిన్ నెట్వర్క్ను యాక్సెస్ చేయలేరు. విపిఎన్ ఉపయోగించడం గురించి ఆలోచించండి. మీరు పబ్లిక్ వైఫై వాడుతున్నప్పుడు లేదా మీ ఇంటర్నెట్ కనెక్షన్కు అదనపు భద్రత కావాలనుకుంటే విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉపయోగించడం మంచిది. నెట్వర్క్ యాక్టివిటీని పర్యవేక్షించండి. మీ నెట్వర్క్లో ఏదైనా
అనుమానాస్పదమైన యాక్టివిటీ లేదా మీకు తెలియని పరికరాలు కనెక్ట్ అయ్యి ఉంటే గమనించండి. పబ్లిక్ వైఫైని నివారించండి. వీలైనంత వరకు ఉచిత లేదా పబ్లిక్ వైఫై నెట్వర్క్లను వాడకండి. ఒకవేళ తప్పనిసరి అయితే VPN ఉపయోగించండి మరియు మీ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ లాంటి ముఖ్యమైన పనులు చేయకండి. సోషల్ ఇంజనీరింగ్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఫిషింగ్ ఈమెయిల్లు, అనుమానాస్పదమైన లింకులు మరియు మీ వ్యక్తిగత సమాచారం అడిగే మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్ళు రకరకాల మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. డేటాను బ్యాకప్ చేయండి. మీ ముఖ్యమైన డేటాను ఎప్పటికప్పుడు ఒక సురక్షితమైన ఆఫ్లైన్ ప్రదేశంలో బ్యాకప్ చేసుకోండి. ఒకవేళ మీ గ్యాడ్జెట్లకు ఏదైనా జరిగినా లేదా సైబర్ దాడి జరిగినా మీ డేటా సురక్షితంగా ఉంటుంది. చూశారు కదా, మన ఇంట్లోనే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవడం కోసం మనం ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపించినా ఒకసారి అలవాటు చేసుకుంటే మన సమాచారం మరియు మన డబ్బు సురక్షితంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, సైబర్ భద్రత అనేది ఒక నిరంతర ప్రక్రియ. కొత్త బెదిరింపులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి మరియు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా మీ ఇంటిలోని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు సైబర్ భద్రత పరంగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాం. స్మార్ట్ డివైస్లను అప్డేట్ చేయడం, పాస్వర్డ్లు మార్చడం ఇవన్నీ మన భద్రతకు ముఖ్యం. వచ్చే వీడియోలో సురక్షిత బ్రౌజింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.